సాగర సంగమంలా నీలో నేను కలిసిపోవాలి పల్లవి. పురాణాలు చదవలేదా? చరిత్రలు వినలేదా? పురాణాలు చరిత్రలు ఎవరికి కావాలి? నాకు నువ్వు కావాలి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇద్దరికి 80% క్లారిటీ వచ్చింది కదా? డబ్బు అనే మదంతో నీ కళ్ళకు అహంకారం అనే పొరలు కమ్ముకుని నువ్విలా మాట్లాడుతున్నావు. నో 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 నో, నా మనసులో ఉన్నది మాత్రమే చెప్పాను. ఛీ! నీ నీచాతి నికృష్టమైన కోరిక కోసం ఇంత కథ నడిపించావా? మరి నేను రాగానే పల్లవి ఫస్ట్ నైట్ ఎప్పుడు చేసుకుందామంటే నువ్వు ఒప్పుకోవు కదా? దేనికైనా ప్రాసెస్ ఉంటుంది. అందులోనూ నీలాంటి క్యారెక్టర్ ఉన్న పీస్ కోసం పవర్ఫుల్ ప్లాన్ డిజైన్ చేయాలి కదా పల్లవి. ఇప్పుడేమంటావు? నువ్వు అంటే శుభం కార్డు, నువ్వు అంటే టైటిల్ కార్డు. అంటే నీ కన్నీటి కథని కొత్తగా నేను డిజైన్ చేయాల్సి ఉంటుంది. అవునా? అవునా? నీ చేతుల్లోనే ఉంది. చెప్పాను కదా, నాకు నచ్చిన దానికోసం యుద్ధమైనా చేస్తాను. నువ్వు నాకు నచ్చావు. అనుదీప్తో రొమాంటిక్ సాంగ్ వేసుకో, నీ కూతురు అను పల్లవితో లాలిపాట పాడుకో, నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఎవ్రీ వీకెండ్కు నా పాటకి నువ్వు పల్లవి కావాలి. క్లాస్గా చెప్పానని కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా? మాస్గా చెప్తాను, ప్రతి వీకెండ్ నువ్వు నాతో గడపాలి. నేను సాటిస్ఫై అయ్యే వరకు నాతో గడుపుతూనే ఉండాలి. ఇట్స్ మై హంబుల్ ప్రపోజల్ పల్లవి. ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళి మన కథంతా అనుదీప్కి చెప్పినా నీకే ప్రాబ్లం? ఆకిళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆ సామెత తెలుసు కదా? ప్రిపేర్ అవ్వడానికి నీకు చాలా టైం ఇస్తాను, తొందర ఏం లేదు. ఓకే? ఒకవేళ నో అన్నావనుకో, నేనే నీ ఇంటికొచ్చి నా భార్య పల్లవిని నాకిచ్చేయని అనుదీప్ని అడుగుతాను. జస్ట్ సింపుల్.
చెప్పుతో సన్మానం చేస్తావా పల్లవి? అయితే టైటిల్ కార్డుతో మొదలు పెట్టాలన్నమాట. ప్రతి వీకెండ్ నువ్వు నాతో గడపాలి. నేను సాటిస్ఫై అయ్యే వరకు నాతో గడుపుతూనే ఉండాలి. ప్రిపేర్ అవ్వడానికి నీకు చాలా టైం ఇస్తాను. తొందర ఏం లేదు, ఓకే? ఒకవేళ నో అన్నావనుకో, నేనే నీ ఇంటికొచ్చి నా భార్య పల్లవిని నాకిచ్చే అని అనుదీప్ని అడుగుతాను. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా ఇదిగో 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 చూడు, ఏమైంది నాన్న? వచ్చేస్తుంది. కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఊరుకో తల్లి, ఊరుకో. అదిగో అమ్మ వచ్చేసింది. పల్లవి, ఒకసారి ఇలా వచ్చి పాపనెత్తుకో. ఎంత సముదాయించినా ఏడుస్తూనే ఉంది. రా, పాపనెత్తుకో. ఏడు పాపడం లేదు. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. పల్లవి, పల్లవి, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసే. పాపని మీరే చూసుకోండి అత్తయ్య. రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. లేదు లేదు లేదు, ఊరుకో ఊరుకో. గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఊరుకో బంగారు తల్లి. ఆడేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా థ్యాంక్ యూ. కూర్చోగునా, జ్యూస్ తీసుకొస్తాను. నేను ఈ బ్యాగ్ చూడడం అలవాటు ఎప్పుడు మానుకుంటానో ఏంటో. బ్యాగ్ పిచ్చి బాగా ముదిరిపోతుంది.
ఈరోజు కార్తీకతో ఫస్ట్ కిస్ ఉంటుంది. పిచ్చిది. కళ్ళు కలవాలి, మనసు కలవాలని థియరీ చెప్తుంది. లిప్ టు లిప్ కిస్ కి థియరీ ఎందుకు? అంత అనాలిసిస్ ఎవరికి కావాలి? థ్యాంక్ యూ. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? హాస్టలా? లేదు, గర్ల్ ఫ్రెండ్ తో ఉంటున్నాను. ఏంటి నువ్వా? అంత రియాక్షన్ ఎందుకు? నేను ఛ, శుద్ధపప్పు, నీకంత సీన్ లేదులే. అంటే నేను ఒక అమ్మాయితో కలిసి లివింగ్ టుగెదర్ లో ఉన్నాను అంటే నమ్మవా? నువ్వు లివింగ్ టుగెదర్. మూసుకుని జ్యూస్ తాగు. నీ మొహానికి గర్ల్ ఫ్రెండ్ దిక్కులేదు, ఇంకా లివింగ్ టుగెదర్ అంట. ఓహో, అమ్మ నా బిందు, నీ దగ్గర నా ఇమేజ్ ఇంతేనా? ఓకే. నిజం చెప్పు. ఊరికే అలా అన్నాను. అదే కదా, ఒక్కసారిగా నేను నమ్మలేకపోయాను. సరే, ఏంటి సడన్ గా కాల్ చేసి నన్ను హెల్ప్ అడిగా? టైంకి ఎవరూ లేరు, అందుకే కాల్ చేశాను. ఓ, కొలీగ్స్ గా చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం. నువ్వెప్పుడు నన్ను ఏ హెల్ప్ అడగలేదు? అడగాలనిపించలేదు అంతే. థ్యాంక్స్. ఇప్పటికైనా గుణ అనేవాడు ఒకడు ఉన్నాడని నోటీస్ చేసినందుకు. జోక్ చేయకు. ఏమైనా నీకు నా మీద బెటర్ ఒపీనియన్ లేదు. అలా నేను చెప్పానా? యు ఆర్ గుడ్ ఫ్రెండ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. అనుదీప్ బెస్ట్ ఫ్రెండ్. గుడ్ బాయ్ గా క్లీన్ ఇమేజ్ ఉంది నీకు. మరొకసారి ఐ లవ్ యూ చెప్తే డిజెక్ట్ చేసావు. అప్పుడు అలా అనిపించింది, చేశాను. అయినా లవ్ అనేది ఇద్దరు మనసులకు సంబంధించింది. అంత త్వరగా లవ్ ఎలా పుడుతుంది? నిన్ను చూడగానే నాకు పుట్టింది కదా. నాకు అలా పుట్టదు, అందుకే రిజెక్ట్ చేశాను. ఓకే. థ్యాంక్స్. ఎందుకు? హెల్ప్ చేసినందుకు. థ్యాంక్స్ చెప్పి ఫ్రెండ్ గా కూడా పనికిరానని డిసైడ్ చేసావు అనమాట. ఏ పోరా, టైం వేస్ట్ డిస్కషన్ చేయకు. వన్ మినిట్, ఫోన్ వస్తుంది. ఏమైంది బిందు? ఏమైంది? నొప్పి. ఇప్పుడు ఓకే ఓకే. కాలు బెనికిందా? అవును, స్లిప్ అయింది. మడం దగ్గర ప్రెషర్ పడింది. ఓకే ఓకే, 1 మినిట్ ఉండి చూస్తాను. నో గుణ, పెయిన్ గా ఉంది, నా వల్ల కాదు. ఒకసారి లేచి నిలబడు. లే ఒకసారి. నేను నడవలేను గుణ. నాకు అర్థమైంది. 1 మినిట్. ఏం చేస్తున్నావు? మాట్లాడుకో. స్లోగా.
స్వామి పిలిచారా? నిన్ను కాదయ్యా దేవుణ్ణి. సరే మొక్కుకోండి. స్వామి మా మ్యాగీ మేడం సినిమా తర్వాత చెప్తా. సూపర్ హిట్ కావాలని ఆశీర్వదించు స్వామి. ఆ, ఇవ్వండి అడ్వాన్స్. ఆ, ఇప్పటికైనా సినిమా టైటిల్ చెప్తారా? తర్వాత చెప్తా. స్వామి పిలిచింది నన్నా స్వామినా? ఓ థ్యాంక్ యూ. మ్యాగీ, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతే నన్ను పెళ్లి చేసుకోవా? ఇంకా పెళ్లి అని ఏడుస్తున్నావేంట్రా? గుండెల మీద కాలు పెట్టి తొక్కినా అర్థం కాలేదా? లేదమ్మా, మ్యాగీ మనసు మారి నన్ను పెళ్లి చేసుకుంటుంది. నేను చెప్పినట్టు వింటే మ్యాగీ నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఏం చేయాలో చెప్పమ్మా. మ్యాగీ బోల్డ్ డబ్బులు బెడ్రూమ్ లో దాచిపెట్టింది. ఆ, ఈ రాత్రికి ఎలాగైనా ఆ డబ్బులు మనం కొట్టేయాలి. అమ్మో దొంగతనమా? నేను చేయను, మ్యాగీ నన్ను కొడుతుంది. మ్యాగీకి చెప్పి దొంగతనం చేస్తావా ఏంటి? అమ్మో నాకు భయం. అబ్బా చెప్పింది వినరా. ఇప్పుడు మ్యాగీ దగ్గర మనం కుక్కలా ఎందుకుంటున్నాం? తను హీరోయిన్ అయ్యి డబ్బులు సంపాదిస్తుంది, మనం ఎంతో కొంత వెనకేసుకుందాం అనుకున్నాం కదా. నాకు డబ్బొద్దు, నాకు మ్యాగీనే కావాలమ్మా. ఆగరా, నేను చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పు. ఆ డబ్బు దొంగతనం చేసి మనం దాచుకుంటే మ్యాగీ రోడ్డున పడి మన దగ్గరికి వస్తుంది. అప్పుడు నా కొడుకుని పెళ్లి చేసుకో, నేనే సినిమా తీస్తాను అని మ్యాగీకి చెప్తాను. భలే 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 ఐడియా అమ్మా, బాగుంది. అలాగే దొంగతనం చేద్దాం. అబ్బా అర్థమైతే చాలు, నా కొడుకు అల్లుకుపోతాడు. మంచి టైం చూసి ఎప్పుడు ఎలా దొంగతనం చేయాలో నేను చెప్తాను, సరేనా? అలాగేనమ్మా. ఈ విషయం ఎవ్వరికీ చెప్పుకో. ఎవరికి చెప్పనమ్మా. నా బంగారం, ఎప్పటికైనా మ్యాగీ నీ భార్యరా, సరేనా? వెళ్ళు. ఉమ్, మ్యాగీ నా భార్య, మ్యాగీ నా భార్య, మ్యాగీ నా భార్య. ఒసే మ్యాగీ, ఏ డబ్బు చూసి నువ్వు మిడిసిపడుతున్నావో అది నీకు దక్కదు. ఆ డబ్బంతా నాది. నీకు నా భార్య పల్లవి కావాల్సి వచ్చిందా? రాస్కెల్! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.